నమస్తే, వెల్కమ్ టు హా టీవీ. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగవచ్చు అని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత కేవలం 2 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4,500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ది డైలీ గార్డియన్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది. కథనం ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోంది అని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఒకవేళ భారత్తో యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాక్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుంది అనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చు అనే భయంతో సైనికులు, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదు అన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారు అని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. ఆ తర్వాత తాను పాక్ వీడారు అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా ఆ మాటలకొస్తే పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి మునీర్ బయట ఎక్కడా కనిపించడం లేదు అని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుంది అని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతాను అని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుండి జారుకున్నట్టు కనిపిస్తోంది అని కథనాలు పేర్కొంటున్నాయి.